చోట వరకు ప్రేమకరంగా నడిపించుకుంటున్నందుకు స్తోత్రాలు. పచ్చరాలను భార్యల కార్యక్రమం విషయంలో నేను మాట్లాడి జరిపిస్తున్నాను. అన్మ్యూట్ చేసి
సైడ్ చేస్తాను చెప్పనా వస్తుంది కార్లో ఉంది వస్తుందిలే వస్తుందిలే అడుగుండు అవతల పోసాలే దారి వదలపడ్డాది దారి దారి తీసుకో सावधान पिनलगढ़ कंधे शस्त्र पिनलगढ़ शोक शस्त्र के लिए सलामी शस्त्र पिनलगढ़ शोक शस्त्र
కదా చంద్రరాజు గారు God, salami, just. God. God, Kande, just. God, Baju, just. God, Barbushan. Conrad, Lord. Kade position. 5. Down. Reload. Ready, load. Kade position. 5. Down. Reload. Babu, kade position. 5. Down. Reload. Load. Load. Kade position. Five. Down. Reload. Kali kar. Reload. Weapon kali kar. Pick up empties.
Sadan. God line thought. చూసుకో ఒకసారి మళ్ళా సర్లే చూసుకొని గాడ్ విసర్జన్. థ్యాంక్ యూ సార్. హలో దానికి టేప్ లేదా ఇటు కాదు పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నడారి నా గురి నీవెన ప్రభువా, నా గురి నీవెన ప్రభువా, లోకమంతా నాదనియంచి బంధు మిత్రులు ప్రియులను కంటిని మోసమేగా అంతయు మోసమేగా రక్తము సర్వమును ఇలలో రక్తము సర్వమును పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను దారి నీవే నా ప్రభువా, నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. సంపదలు సంపదలు గౌరవము దయించిపోవు ఈ లోకమున, ధన సంపదలు గౌరవములు దయించిపోవు ఈ లోకమున, పాపము నిండు జగములో, పాపము నిండు జగములో శాపము చేకూర్చుకొని, లోకము శాపము చేకూర్చుకొని, పరవాసిని జగమున ప్రభువా, పరవాసిని జగమున ప్రభువా, నడచుచున్నాను నీ దారి నా గురి నీవే నా ప్రభువా, నా గురి నీవే నా ప్రభువా, నీ దరినే చేరెదను నేను, నీ దరినే చేరెదను. Final rites of the funeral service. Let us see. few scriptures so that we all may be encouraged.
ఇంకా భౌతిక కార్మిక అంతిమ క్రియలు జరగడానికి ముందుగా దేవుని వాక్యంలో కొన్ని మాటలు తీసుకుంటాం. Firstly, I bring condolence from headquarters of the Hebron. Sister Bhagyamma, Priscilla and their 2 sons. ప్రిస్సిల్లా గారికి వారి కుమారులకు హెబ్రోన్ నుంచి నేను మరి యొక్క దుఃఖకరమైన సమయంలో నా సానుభూతికి సంబంధించిన మాటలు మీకు తెలియజేస్తున్నాను. As well as for the rest of the family members. మరి మిగతా కుటుంబ సభ్యుల పక్షంలో కూడా This is a lesson for us to learn about our death and about our destiny. కాబట్టి ఇది ఒక గొప్ప పాఠము ఏంటంటే మన యొక్క మరణము మన యొక్క అంతిమ గురి. As we read in Ecclesiastes chapter 7 verse 1 and 2, ప్రసంగ గ్రంథము 7వ అధ్యాయం 1-2 వచనాలు చదివితే we know very well what is going to happen or what is the important thing in our life. కాబట్టి అక్కడ మనకు ఏది ప్రాముఖ్యమైన విషయమో రాయబడి ఉంది. The day of death, than the day of the one's birth. కాబట్టి ఇక్కడ జరిగిన చెప్పబడిన మాట ఏంటంటే మరి జన్మదినము కంటే మరణదినము మేలు. Why it is called it's better? ఎందుకో మరణదినం మేలైంది. This morning we have been hearing the testimony of our beloved brother Ratan Raj from his sisters. కాబట్టి ఈ దినం ఉదయం నుంచి రత్నరాజు గారి గురించి నా సాక్ష్యాన్ని తన సహోదరుల దగ్గర నుంచి మనం వింటూ And వచ్చాం. his brother-in-law as well. తర్వాత వారి బావగారు What they said about is the repentance or coming back to the Lord. కాబట్టి అదేంటంటే మారు మనసు తర్వాత ప్రభు దగ్గర తిరిగి వచ్చుట అనే దాని గురించి మాట్లాడుతూ వచ్చారు. Though once he was born again, he was a backslider. ఆయన తిరిగి జన్మించినప్పుడు కూడా పడిపోయిన విశ్వాసంగా ఉంటూ వచ్చాడు. But no more he was a backslider in the end of his days. కానీ తన జీవితం యొక్క అంత దినముల్లో అలాగూ పడిపోయిన వ్యక్తిగా వెనక్కి పడిపోయిన వ్యక్తిగా That's what we have been విశ్వాసం. hearing about him in this morning. కాబట్టి అదే ఉదయకాలము ఆయన గురించి అదే వింటూ వచ్చినాం. A prodigal son, rather a son who repented and come back to the Lord. తప్పిపోయిన కుమారుడు లేకపోతే ఒక కుమారుడు పశ్చాత్తాపడి తిరిగి ప్రభు దగ్గరికి వచ్చినవాడు. He has come back to the Lord in the last days and asked for forgiveness for his sins. కాబట్టి చివరి దినాల్లో ఆయన వచ్చి ప్రభు దగ్గరికి వచ్చి పాపము కొరకే మరొకసారి క్షమాపణ అడిగాడు. That's why the day of the death is better than the day of his birth. అందుకనే జన్మదినము కంటే మరణదినమే మేలు. Beloved, those who are standing here and hearing over it, we have to understand what is your status this day. కాబట్టి ఇక్కడ వినే వాళ్ళందరూ కూడా ఈ రోజు నీ యొక్క స్థితిగతి ఏమిటో తెలుసుకోవాలి. We know him, how he was born and how he was born again, how he was in the house of the Lord, how he was memorizing God's word. కాబట్టి మనము ఆయన గురించి వింటూ వచ్చినాం. ఆయన ఏ విధంగా తిరిగి జన్మించాడు, దేవుని మందిరానికి వచ్చేవాడు, ముఖ్యంగా వాక్యాన్ని బాగా కంటత పెట్టేవాడని వింటూ వచ్చాం. So that word works in him in the later days. కాబట్టి ఆ వాక్యము ఆయన జీవితంలో కడవరి దినాల్లో చివరి దినాల్లో పనిచేస్తూ వచ్చినాయి. We have the question, and mostly Priscilla may be having the biggest question in her life. సహోదరి ప్రిస్సిల్లా గారికి ఒక ప్రశ్న ఉంటుంది, మనకు ఒక ప్రశ్న, ఆమె చాలా గొప్ప ప్రశ్న ఉండొచ్చు. Why Lord allowed, after hearing the prayers of the saints as well as everybody on the church, to కాబట్టి face the death in his life? విశ్వాసులందరూ ప్రార్థించినారు, సంఘం ప్రార్థించిన అయినప్పటికీ కూడా రత్నరాజు గారిని ఎందుకు మరణానికి అప్పగించినాడు దేవుడు అని అనుకోవచ్చు. In 2 Kings chapter 13 verse 14 we read, Elisha was death unto sickness unto the death. రెండవ రాజుల గ్రంథంలో That's what we read. మరణకరమైన వ్యాధి చేత పీడపడ్డాడని చదువుతాం. He was about to die అతను because of the sickness. ఎందుకంటే ఆ యొక్క వ్యాధిని బట్టి. Beloved, Lord allows sickness in our life. That is the way of taking us to the promotion. కాబట్టి దేవుడు మన జీవితంలో అనారోగ్యంతో అనుమతించి మనల్ని హెచ్చించడానికి అంటే పరలోకంలోకి హెచ్చించడానికి అనుమతిస్తాడు. So death is called is a promotion to everyone. కాబట్టి మరణము అనే ఒక పిలుపు అనేది ప్రతి వ్యక్తికి ఒక పదవి ఉన్నతి. Do you like to have the promotion? ఆ పదోన్నతి మీరు కావాలని In your కోరుకుంటున్నారా? job you like to have it? మీ యొక్క ఉద్యోగంలో పదోన్నతి కోరుకుంటుంటారు. In your position you want to have the promotion? మరి మీ యొక్క స్థితిలో ప్రమోషన్ కావాలనుకుంటారు. But in the life us, we do have the promotion. That is call to glory we call. కాబట్టి మన జీవితంలో కూడా పదోన్నతి ఏమిటంటే మహిమలోకి పిలువబడటం. So he was called to the glory, not to any for any of the destruction or for the eternal condemnation. కాబట్టి నిత్య నాశనానికో లేకపోతే నాశనానికో ఆయన పిలువబడలేదు కానీ నిత్యమైన మహిమకు పిలువబడ్డాడు. So it's a promotion for us. కాబట్టి అది పదోన్నతి. Not only for us,
personally for him, it's a greatest privilege to be with the Lord in the promotion. కాబట్టి మనకే కాదు ఆయనకి మరి చాలా గొప్ప ఆధిక్యత ప్రభుతో మహిమలో ఉండడం. So the biggest promotion for every believer, those who are in the Lord only, it's a call to glory. The word call to glory is a real promotion in their life. ఎవరైతే ప్రభునందు నిజమైన విశ్వాసంగా ఉంటారో వారికి ఆ మాట వర్తిస్తుంది ఏమిటంటే ప్రభు మహిమలోకి పదోన్నతి పొందినాడని. Though we read in Revelation chapter 14 verse 13, those who are called or the passed away or called to the eternity, those who are dead in Christ are the blessed one. 14:13 ప్రకటనందము ప్రభునందు మృతునందు మృతులు ధన్యులు అని రాయబడతా ఉంది. It's not for everybody. అది అందరికి కాదు. Those who are in the Lord alone is a blessed thing. ఎవరైతే ప్రభువులో ఉన్నారో వారికి మాత్రం ధన్యకరమైనది. Those who are standing here, many of us will not be having that blessed occasion in our life if you are not right with the Lord, at least in the end of your life. కనీసం నీ జీవితాంతంలో కూడా ఇప్పుడున్న పరిస్థితిలో కూడా నువ్వు ప్రభుతో ఉండకపోతే, ప్రభుని అంగీకరించకపోతే నీకు ఇలాంటి అధికత You రాకపోవచ్చు. may not be knowing when you will have the end. కాబట్టి నీ యొక్క అంతం ఏంటో నీకు అర్థం కూడా కాకుండా ఉంటుంది. Most of us will be having the accidental death. కాబట్టి చాలా మందికి ప్రమాదకరమైన మరణాలు ఉంటాయి. All of a sudden we will be passing away from this world. మరి అనుకోకుండా మరి మనము ఈ యొక్క లోకంలో నుంచి వెళ్ళిపోతూ ఉంటాం. Most of us will not be having the privilege as Ratan Rajana had to have the Lord with him personally to reconcile back. కాబట్టి రత్నాజు గారికి ఉన్నంత అవకాశం తిరిగి ప్రభు దగ్గరికి ఆయన సమాధానపడి సమకూర్చబడే అవకాశం అందరికి రాకపోవచ్చు. If you have gone away from the Lord, ప్రభు నుంచి దూరంగా వెళ్ళిపోతే, if you are running away from the Lord, ప్రభు నుంచి దూరంగా పరిగెత్తా ఉంటే, come back to him once again. మరొకసారి తిరిగి రండి ప్రభు దగ్గరికి. Repent from your sin. మీ పాపముల గురించి మారుమనసు పొందండి. Repent from your deeds, what you are doing against God. మీ యొక్క క్రియలను బట్టి నువ్వు మారుమనసు పొందాలి. If you are not repenting, నువ్వు మారుమనసు పొందకపోతే you know well what happened. ఏం జరుగుతుంది? In Revelation chapter 2 and 3 we read about the 7 churches. Into the 7 churches Lord reminds them to repent from this place where they have fallen. కాబట్టి ప్రకటన 2వ అధ్యాయము 3వ అధ్యాయంలో 7 సంఘాలు ఉన్నాయి. యేసు ప్రభు వారు ప్రతి సంఘంలో చెప్పేది ఏంటంటే మారు మనసు పొందు అని చెప్తున్నాడు. చెవులవాడు వినుగాక, he is again and again reminding us to listen to him. ఆత్మతో సంఘముతో ఆత్మ చెప్తున్న మాట చెవులు గలవాడు వినుగాక అని మళ్ళీ చెప్తున్నాడు ప్రభు. Beloved, are you listening to God's voice today? ఈ రోజు ప్రభు స్వరం వింటున్నారు మీరు ప్రియులారా? He is speaking from the grave. ఆయన సమాధి వద్ద మాట్లాడుతున్నాడు. He is speaking to you directly. ఆయనతో సూటిగా మాట్లాడుతున్నాడు. Your life is not right with him. ఆయనతో నీ జీవితం సరిగ్గా లేదు. You are corrupted. నీవు భ్రష్టత్వంలో ఉన్నావు. You have gone away. నువ్వు పడిపోయావు. Once you were very good in the church of God. దేవుని మందిరంలో బాగున్నావు ఒకప్పుడు. Once you were having the deeds of the repentance. కాబట్టి మారుమనసు తగిన ఫలాలు క్రియలు కనపడ్డాయి. But now you are far away from the Lord. కానీ ఇప్పుడు దేవుని దూరంగా ఉన్నావు. You have the scriptures in your house. మన చేతిలో లేఖనాలు ఉన్నాయి. You are coming to the fellowship regularly. సహవాసానికి ఎడతెక్కి వస్తున్నావు. But your heart is very far from him. కానీ ఆయనకి దూరంగా నీ హృదయం ఉంది. So he is knocking from the door of your heart కాబట్టి నీ today. హృదయాన్ని తలుపు ద్వారం దగ్గర Come back to him again. ఆయన తిరిగి రమ్మంటున్నాడు. Why? Because ఎందుకంటే you are not having such a privilege to come back again if you are not repenting really. నిజంగా మారు మనసు పశ్చాత్తాపం లేకపోతే నువ్వు తిరిగి రాలేవు. I do remember last Saturday itself I went to the Care Hospital to meet him. కాబట్టి గత శనివారం రోజునే నేను కేర్ హాస్పిటల్లో రఘురాజు గారిని కలవడానికి వెళ్ళాను. It was past 5 o'clock like that. సాయంకాలం 5 అయింది. I spoke to him in the ICU for 5 minutes. ఐసీయూలో 5 నిమిషాలు మాట్లాడాను. He was well active. బాగా చురుగ్గా ఉన్నాడు. And he was speaking to me. మాట్లాడుతున్నాడు నాతో. And I spoke to him. ఆయనతో మాట్లాడాను. He said, I am ready to go. ఆయన అన్నాడు నేను వెళ్ళడానికి సిద్ధంగా I ఉన్నాను. don't want to stay in the hospital. హాస్పిటల్లో ఉండే ఇష్టం లేదు. Even ఉన్నాను. beloved ones, such a courage in the end of his life he had because Lord have been gracious unto him. తన అంత్య దినాల్లో అటువంటి ధైర్యము ఆయన కలిగి ఉన్నాడు రఘురాజు గారు. ఎందుకంటే దేవుడు కృపగలవాడుగా ఉన్నాడు ఆయన పక్కన. Even still he is gracious of you in this day, in this evening time, that you may come back to him. కాబట్టి ఈ దినము కూడా ప్రభువారు అదే కృప నీ మీద కలిగి ఉన్నాడు. నువ్వు తిరిగి వస్తావని ఎదురు చూస్తూ. What are you going to do? ఈ రోజు ఏం చేస్తావు? What you are going to do after going from here? ఇక్కడ వెళ్ళిపోతుందో ఏం తీర్మానం When you go చేస్తావు? back to the home in the night when you are in the bed, think about your life. కాబట్టి రాత్రి
పడుకునే ముందు నీ జీవితాన్ని గురించి ఆలోచించుకో. You may not have one more chance, one more day in your life to come back on the Sunday to worship the Lord in Beersheba or anywhere else. కాబట్టి మరొక దినము మరొక ఆదివారం నీ జీవితంలో లేకపోతుందేమో బెర్షెబాకు చారించడానికి. Before it has become too late, repent from your sin. Come back to Him. ఆలస్యం అవ్వక ముందే నీ యొక్క పాపం గురించి మారు మనసు ముందు పశ్చాత్తాపడు. So death is a promotion. మరణము ఒక పదోన్నతి. Death is the rest from the deeds of the works. మరి ఆ యొక్క ప్రయాసలో మనకి వచ్చే మరణం అనేది విశ్రాంతి. Death is a blessed one. ధన్యకరమైనది మరణము. That death is giving the assurance that you are not going to have another death or the second death in your life. If you are provided, if you are in your Lord. ప్రభునందును అన్నట్టయితే ఇంకొక రెండవ మరణం లేదనేది మనం మనకు జ్ఞాపకం We చేస్తాం. know about the second death. రెండవ మరణం గురించి తెలుసా? In Revelation 21:8. 21వ అధ్యాయం 8వ వచనం ప్రకటనదము. In 20 verse 14. 20:14లో We read about the second death. రెండవ మరణం గురించి చదువుతాం. Most of us are thinking that we may escape from the second death. మనలో చాలా మంది When Brother Timothy was serving here, you heard of him so many times. There are 2 or 3 surprises will be in the eternity. కాబట్టి దైవజనుడు తిమోతి గారి ప్రభావంలో ఉన్నారు. బెర్షెబాలో ఆయన పరిచయం చేసినప్పుడు మీరు చాలాసార్లు విన్నారు. 2 ఆశ్చర్యకార్యాలు ఉన్నాయంట పరలోకంలో. వీడు పరలోకానికి పోడు అన్నవాడంట పరలోకంలో ఉన్నాడంట. పరలోకానికి వీడు వెళ్ళలే అనుకున్నాడు, పరలోకంలో కనపడుతున్నాడు. వీడు తప్పకుండా పరలోకంలో ఉంటాడన్న వాడంట పరలోకంలో లేడంట. తప్పకుండా పరలోకంలో ఇతను పోతాడులే సహోదరి అన్న వాళ్ళు అక్కడ కనబడలేదంట. 3వది నేను పరలోకంలో కనబడటమే సర్ప్రైజ్ అంట. నేను కనపడటమే అది గొప్ప విషయం అంట. In which place you will be? ఎక్కడుంటావు నువ్వు? You will be thinking that I am sure of going to my Lord or going to eternity or heaven. నిత్యత్వంలోకి ప్రభు దగ్గరికి పరలోకానికి తప్పకుండా పోతాను అనుకుంటున్నావు. He said again. మళ్ళా అన్నాడు, సియోను పాటలు పాడుతూ చేతులు సియోను గీతములు పట్టుకొని ఎక్కడ దూకుతారంట? ఆ గుంటలో నరకంలో దూకుతా ఉంటారంట. So how about you? Are you sure of your second death or having the power over the second death? మీకు రెండవ మరణం గురించి నిశ్చయిత ఉందా, లేకపోతే దాన్ని అధిగమించామనే శక్తి మీలో ఉందా? If you want have the power or dominion over second death, you should come back to the Lord. కాబట్టి రెండవ మరణం మీద మీరు ఆధిపత్యం కలిగి ఉండాలంటే ప్రభు దగ్గరికి రావాలి. Repent. మారు మనస్సు. Again and again, Lord is reminding us, repent. మరలా అంటున్నాడు, పశ్చాత్తాపడు. It's not about being born again second time, but repenting after being born again of your sins. కాబట్టి రెండవసారి తిరిగి జన్మించడం కాదు, కానీ తిరిగి జన్మించిన తర్వాత నీ పాపములను బట్టి మరలా నువ్వు పశ్చాత్తాపడి మారు మనసు పొందాలా. One word we will read and close it. ఒక మాట చదివి ముగిస్తాం. Revelation chapter 22 verse 11 and 12. 11, 12 వచనాలు. Book of Revelation ప్రకటన 22 chapter 11 and 12 verse 11 and 12. 11. అన్యాయం చేయవాడు ఇంకొన అన్యాయం చేయనేమో, అపవిత్రుడైన వాడు ఇంకొన అపవిత్రుడుగానే ఉండనేమో, నీతిమంతుడు ఇంకొన నీతిమంతుడుగానే ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకొన పరిశుద్ధుగానే ఉండనేమో. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వారి వారి క్రియ చొప్పున ప్రతి వానికి ఇచ్చిన సిద్ధపడి జీతం నాకు ఉన్నది. Shall we pray? ప్రార్థన చేస్తాం. Close your eyes wherever you are. ఎక్కడున్నప్పుడు కూడా కళ్ళు మూసుకోండి. Be attentive. దయచేసి వినండి. The Lord is speaking to each one of us. ప్రభు మనతో మాట్లాడుతున్నాడు అందరితో. What's your answer to His word? ఆయన వాక్యానికి నీ యొక్క జవాబు ఏమిటి? What you are going to answer Him back? What He is speaking to you? నీతో మాట్లాడే దాన్ని బట్టి నువ్వు ఆయనకి ఏమి జవాబిస్తానని ఎదురు చూస్తున్నాడు ప్రభు. Will you restore back to Him? మళ్ళీ తిరిగి సమకూర్చబడతావు ఆయన దగ్గరికి. Or you want to live an adamant life? లేకపోతే నువ్వు కఠినమైన మరి విరుద్ధమైన జీవితం జీవిస్తావా? Rebellious life? తిరుగుబాటు చేసే జీవితము, continuing in the same sin? అదే పాపంలో కొనసాగుతా? As we read, మన చదివిన ప్రకారము let the unjust be like unjust. అన్యాయస్తుగానే ఉండనిమ్ము, Let the unholy be like unholy. అపవిత్రుడుగానే ఉండనిమ్ము. But the person who is holy, let him be more holy. పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధుడుగానిమ్ము. So if you are a holy person, నువ్వు పరిశుద్ధుడు అయితే the Lord called you for the holiness. ప్రభు పరిశుద్ధుడుగా At least ఉండడానికి repent now. ఇప్పుడన్నా నువ్వు మారు మనసు పొందు. That's what our beloved brother is speaking. మన ప్రియ సహోదరుడు భౌతికంగా ఉన్న ఆయన మాట్లాడుతున్నాడు. We know about his life. ఆయన జీవితం మనకు తెలుసు. He was restored back. ఆయన తిరిగి సమకూర్చబడ్డాడు. Once again, God is giving opportunity for us to restore back. మనం తిరిగి సమకూర్చబడిన ప్రభు మనకు సహాయం ఒక అవకాశం ఇస్తున్నాడు. Shall we pray? దాని చేస్తాం. ప్రియమైన పరలోకపు తండ్రి, యేసు ప్రభు దివ్య నామమున వందనాలు చెల్లించుకొని
అన్న రతనరాజు కొరకు స్తోత్రములు. ఏర్పరచుకుని రక్షించి ప్రభువా జతపరిచి ఈవు అనుగ్రహించిన కుమారులు కొరకు స్తోత్రములు. తన జీవితంలో మీకు దూరమైనప్పటికీ ప్రార్థనలు ఆలకించి తల్లి, సిస్టర్స్, వారి బ్రదర్ ఇన్ లాస్ వారి ప్రార్థన ఆలకించి సమకూర్చారు. ఈ లోకంలో సాక్షిగా తాను నిలిచుండి వెళ్ళటకు సహాయం చేశారు. స్తోత్రం చెల్లిస్తుంటున్నాం. తాను విడిచిపోయిన కుటుంబాన్ని ఆదరించుటకును, వారిని మీరు ఆకడికి సిద్ధపరచుటకును, మమ్మల్ని కూడా మీరు ఆకడికి సిద్ధపరచుటకును మీరిచ్చిన లేఖనం కొరకే స్తోత్రములు. అన్యాయం చేయవాడు ఇంకా అన్యాయం చేయనిము, అపవిత్రుడు ఇంకా అపవిత్రంగా ఉండనేమో, నీతిమంతుడుగా ఉండనేమో, పరిశుద్ధుడు ఇంకా పరిశుద్ధంగా ఉండనేమో అని చెప్పిన మాట ప్రకారంగా మీరు మమ్మల్ని సిద్ధం చేయమని ప్రార్థిస్తున్నాం. అపవిత్రతను తొలగించుకొని పరిశుద్ధమైన జీవితము, పాపము లేని జీవితము, మీ కొరకైన జీవితము జీవించి మంచి పేరు పొందిన వారుగా ఈ లోకయాత్ర ముగించడం సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. పాట పాడుతున్నప్పుడు బాక్స్ చూడండి, ఫ్యామిలీ మెంబర్స్ మాత్రం లాస్ట్ చూడండి, ఆ తర్వాత బాక్స్ లో అప్పగిస్తాం. వెళ్ళేదాం శ్రేష్ఠ దేశం ఉండేదా ప్రభు దేశం ఉండేదా ప్రభుతో నిత్యము పరలోక దేశము ఉత్తమ పరలోక దేశము ఉత్తమ అమన దేశం అతి ఉత్తమ తండ్రి కోరికాయే మనకు రాజ్యమివా లోక సృష్టి కృతమో ఏ పాటనా పట్టణా తండ్రి కోరికాయే లోక సృష్టి కృతమో ఏ పాటనా పట్టణా వెళ్ళేదా. దయచేసి చూసిన వాళ్ళు కొంచెం పక్కకు వెళ్తే మిగతా వాళ్ళు చూసేదానికి అవకాశం ఉంటుంది. దయచేసి సిస్టర్స్, బ్రదర్స్ కొద్దిగా దూరంగా జరగండి. కుటుంబ సభ్యులు మాత్రమే దగ్గర ఉంటారు. మిగతా వాళ్ళు కొంచెం పక్కకు జరిగితే సిస్టర్స్, బ్రదర్స్ చూసిన వాళ్ళు కొంచెం దూరంగా వెళ్ళండి. అద్భుత నగరమదే ప్రభు నిర్మించినదే దృఢమైన ఓనాదే స్థిరపరచబడినదే అద్భుత నగరమదే ప్రభు నిర్మించినది దృఢమైన పునాది స్థిరపరచబడినది వెళ్ళేదా దేశం నిజము ఉండేదా ప్రభుతో నిత్యము వెళ్ళేదా దేశం నిజము ఉండేదా ప్రభుతో నిత్యము పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో నిర్మింపబడినది పవిత్ర నగరమది నీతికి స్థానమది పరమ స్వభావముతో
వెళ్ళేదాం దేశ దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం దేశ దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము నిరంతరాజమలే యోగంబులోండనాజే నిత్యముండెదరచట ఏర్పరచబడిన వారు నిరంతరాజమలే యోగంబులోండనాజే నిత్యము ఏర్పరచబడిన వారు వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా మనముండెదమర్చట ప్రభుని చూచెదము ఆనందమొందెదము ప్రభు సమానముగా మనముండెదమర్చట వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే నిత్యము వెళ్ళేదాం దేశం నిజము ఉండేదాం ప్రభుతోనే ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము ఏ శాపము కనబడదు పాపరహిత దేశము ఏ శాపము కనబడదు దేశానందము గీతము ఆకాశమందు హోసన్నా హల్లెలూయా ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు సూర్య చంద్రులు లేరు కానీ చీకటి కనబడదు దైవ కుమారుడు తేజోమయుడు ఆశము ప్రియ దేశము నా ప్రియ దేశము పలు విధ బోధలతో రెండు గుంపుల పేరుండదు పలు విధ బోధలతో రెండు గుంపుల పేరుండదు ఏక కుటుంబము
లోకనాయకుడే ప్రేమమయ దేశము ప్రియులు వెళ్ళు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రశ్నలు ఉండవు ఎట్టి కలవరమే ఉండదు ప్రశ్నలు ఉండవు ఎట్టి కలవరమే ఉండదు జాతి రంగు భాషా వేదం కలవారెవరు లేరు ప్రేమే పల్కు ప్రకాశమైన ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము యేసుని రక్తమందు పాపం కడిగిన చేరదువు యేసుని రక్తమందు పాపం కడిగిన చేరదువు ఈ గొప్ప ధన్యత పోగొట్టుకొను ఎవరును కావలదు ఆశ్చర్య దేశం ప్రియ దేశము నా ప్రియ దేశము ప్రియ దేశము నా ప్రియ దేశము ఎవరన్నా రామా పాడినాడు లాస్ట్ గా పాట యేసు మనతో ఉండగా ఓ యేసు నీ ప్రేమ ఎంతో మహానీయమో మొలకన్న గోపాడి ఆకాశ తార పర్వత సముద్ర మొలకన్న గోపాడి ఓ యేసుని ప్రేమ ఆగమ్య ఆనందమే హృదయమునే ప్రభుని కార్యములు గంభీరమైనవే ఆగమ్య ఆనందమే హృదయమునే సాయంత్రములు స్తుతికి యోగ్యములు స్తుతికి యోగ్యములు ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయము ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపాది ఓ యేసుని ప్రేమ సంకట సమయములో సాగాలితో నామో దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా సంకట సమయములో సాగాలితో నామో దయ చూపు నా మీద అని నేను మొరపెట్టగా వింటినటివే నా మొరకు ముందే తోడానందు నటివే వింటినటివి
मयको मांगे तोडानंदो नंकेवे तोडानंदो नंकेवे वो येसुनी प्रेमा ఎంతో మహానేయమో ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ మరణాంద మట్టి పెట్టారు కూడా పక్కన పెట్టారు అన్నీలే బాక్స్ ఇక్కడికి తీసుకొని రండి, గుత్త దగ్గరికి తీసుకొని రండి. దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను దేవుని గృహములో సదా స్తుతించెదను సంపూర్ణ హృదయముతో సదా భజించెదను స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ స్తుతి ప్రశంసలకు యోగ్యుడేసు హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా ఆమేన్ ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ మరణాంధకారంబు లోయానే సంచరించిన నిరంతరమేసు నాదుపారి మరణాంధకారంబు లోయానే సంచరించిన నిరంతరమేసు నాదు కాపరి కరములిచ్చి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరములిచ్చి నన్ను కాయోచు నడుపు కరుణాగల ప్రభువు కరుణాగల ప్రభువు ఓ యేసుని ప్రేమ ఎంతో మహనీయమో ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఆకాశ తార పర్వత సముద్ర ములకన్న గోపారి ఓ యేసుని ప్రేమ కొదువాలనీయనా భయపడను నేనెప్పుడు
పాచిక బయలులో పారుండ చేయును కొదువాలనియునా భయపడను నేనెప్పుడు పాచిక బయలులో పారుండ చేయును భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు భోజన జలములతో తృప్తి పరచుచు నాతో నుండు నేసు నాతో నుండు నేసు ఓ యేసుని ప్రేమ ఎంతో మహానీయమో ఆకాశ తారా పర్వత సముద్ర మొలకన్న గోపాది ఆకాశ తారా పర్వత సముద్ర మొలకన్న గోపాది దయచేసి ఆ పక్కన బాక్స్ పక్కకు వచ్చేసింది. అక్కడ కుటుంబ సభ్యులు వస్తారు, సిస్టర్స్ కుటుంబ సభ్యులు అక్కడికి వస్తారు. దయచేసి బ్రదర్స్ కొద్దిగా పక్క జరుగుతారు. నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తము నిద్రించుతున్న వారిని గురించి తెలియకుండా మాకు ఇష్టం లేదు. యేసు మృతి పొంది తిరిగి లేచెనని మనము నమ్మిన యెడల అదే ప్రకారము యేసునందు నిద్రించిన వారిని దేవుడు ఆయనతో కూడా గంట పెట్టుకొని వచ్చును. నిద్రించడం అనగా హెవెన్లీ రెస్ట్. మనమందరం అలసిపోయినప్పుడు ఏసీలోకి ఉండాలనుకుంటాం, ట్రావెలింగ్స్ బంగ్లాలో ఉండాలనుకుంటాం. ఇప్పుడు అలసిపోయినాడు ఏఎస్ఐ గారు, హెవెన్లీ రెస్ట్. దైవజనుడు భక్సి గారు చెప్పాడు, భూమి మీద రెస్ట్ లేదు ఏ మానవుని కొడుక, ఎంత ఏ వైభవంతో కూడింది. అక్కడ రెస్ట్ తీసుకున్నాడు. అయితే అదే సమయంలో ప్రభుత్వం కూడా ఎంట పెట్టుకొని వస్తాడు. ఆయన వచ్చేటప్పుడు రథరాజు కమ్ హియర్ కడప అంటాడు. ఆ రెడీ పడ్డానికి దానికి గెట్ అయింది. అప్పుడు ఆయన చేయి పట్టుకొని వచ్చి ఎక్కడంటే ఫస్ట్ బేర్షాబా మనందరినీ పిలుస్తాడు. ఆయన కుమారులను, ఆయన బిడ్డలను, ఆయన స్నేహితులు అందరూ కూడా మనం కలుసుకుంటాం. అంతే, అందరం కలుసుకోవాలంటే ప్రభు రక్తంతో కడగబడి ఉండాలి, లేకపోతే ఆయనకు మనకు పొత్తుండదు. ఇప్పుడైనా సరే రత్నరాజు ఏం చెప్తున్నానంటే, నేను చివరి చేశాను, లాస్ట్ లో హాస్పిటల్లో 3 పాటలు పాడి మానమనసు పొందిన రివైవల్ అయినా, తప్పిపోయినాం మళ్ళా రివైవల్ అయినా, మీరు కూడా తప్పిపోయిన నా కుమారులారా, నా బంధువులారా, నా స్నేహితులారా, మీరు రివైవ్ కాండి, మిమ్మల్ని పాపాలు క్షమిస్తాడు, నేను వచ్చినప్పుడు మిమ్మల్ని కలుసుకుంటామని చెప్తున్నాడు. మీ నిరీక్షణ కలిగి ఉండాలంటే కనుక మీరు కూడా ఆయనలాగే ప్రభు రక్తంతో కడగబడాలి. అప్పుడు ఆయనతో కలుసుకొని మనం అందరము ఎత్తబడి సదాకాలము 1000 ఏళ్ల పరిపాలనతో ఉంటాం. ఈ నిరీక్షణ ప్రకారం మన సహోదరికి మన కథకి దయచేయను కాక. ప్రేమగల తండ్రి రత్నరాజు గారు మరి ఆయన నిద్రించినాడు. ఇది మరణం కాదు, రెస్ట్. ఆయన మళ్ళా వస్తాడు, మేము కలుసుకుంటాం, అది సదాకాలం ఉంటాం. ఈ నిరీక్షణతో, ఈ మాటలతో ఇప్పుడు మేము భూస్థాపన చేసుకుని పెడుతుండగా నీ ఆదరణ దయచేసి యేసునామని ప్రార్థిస్తున్నాం ప్రభువా. పాటలు పాడుతున్నప్పుడు కింద దించండి, తర్వాత మట్టి కొరకు పాటలు చేస్తాం. ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను ఎల్లప్పుడు విశ్వాసముతో యాత్రను
ఎంతో పరలోకము నా దేశము మాయాలోకమే కూడాను దేవుని వాక్యంలో ఒక మాట మన్నే కనుక తిరిగి మన్న అయిపోదు అని చెప్పాను. మట్టితో మనం చేయబడినాము. ఎటువంటి వాళ్ళమైనా మనం జ్ఞాపకం చేసుకోవాలా, మన మట్టి పురుగులం, మట్టి వాళ్ళం. ఈ మన్ను మట్టి అయిపోతుంది. మనలో యేసు రక్తంతో కడగబడినప్పుడు దేవుని ఆత్మ వచ్చి ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తాది. ఈ సమయంలో మట్టి అయిపోయినటువంటి ఈ సహోదరి శరీరానికి మంచిగా మార్చబడుతుండగా ప్రేమగల తండ్రి, మట్టి అయిన ఆత్మ ఏంది మన్ను నీ ఆత్మతో ఐక్యపరచుకుంటుండగా యేసునామమున ప్రార్థిస్తున్నాం ప్రభువా, ఆమేన్. బేడి పరలోకము నా దేశము రాత్రి కూడాను పరలోకము నా దేశము ప్రభు అయిన యేసుక్రీస్తు కృపయు పరిశుద్ధాత్మ సహవాసమును ఇప్పుడు ఇక్కడ ఉన్న వారికి ఎల్లప్పుడూ సదాకాలం తోడైన గాక, ఆమేన్. రాజుల రాజుకి, తిరిగి రానైన యేసు ప్రభునకి, మరణాన్ని జయించిన యేసు ప్రభునకి హల్లెలూయా. దయచేసి మట్టి వేసిన వాళ్ళు పక్కకు వచ్చేయండి. అందరు అన్ని ఫీనర్స్